బిగ్ బాస్ అవసరమా? బిగ్ బాస్ అనేది ఇప్పుడు అవసరమా అంటున్నా. చూడండి, మొన్నటికి మొన్న అదేంటి అగ్ని పరీక్ష అని పెట్టి ఇక్కడోళ్ళందరూ పిచ్చి పిచ్చిగా వీడియోలు పెట్టారు. ఏం వీడియోలు పెట్టారు? పిచ్చి. నాకు కూడా పిచ్చి పట్టింది అప్పుడు. నేను కూడా వీడియో తీసుకున్నాను. నా వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసి ఈ పిచ్చి దాన్ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తామన్నారయ్యా. ఎవరా పిచ్చోడు వీడియో తీసినోడు? లేడు ఇక్కడ లేడు. అంటే వస్తే పట్టుకుంటానని ఇక్కడికి రావట్లేదు. కానీ పాపము అగ్ని పరీక్షలో అందరూ ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరూ చూపించుకోవాలని చెప్పేసి ఆ హౌస్ లోకి వెళ్ళాలి, మనం కూడా బిగ్ బాస్ లోకి రావాలి అనే విధంగా పాపం అదేదో ఆఫర్ ఇస్తే ఆ ఆఫర్ అలాగే కంటిన్యూ చేయాలి కదా. ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు? ఆ షో అనేది చెత్త షో అనాలి. అప్పుడు మన అబ్బాయి ఎవరు? రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. పాపము నేను కష్టపడి పైకొచ్చాను, నేను రైతు బిడ్డని, నాకొచ్చే డబ్బు పనిచేస్తా అన్నాడు. పనిచేశాడా? ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి పోయినంత వరకే. డబ్బు చేతిలో పెడితే పైసామే పరమాత్మ, ఎవ్వడివ్వడు ఒక్క రూపాయి కూడా. అలాంటిది నేను ఆ రోజు చెప్పాను, పాపము రైతులంటే మనకి రైతు హీరో అని చెప్పేసి ఇక్కడే మొత్తుకున్నాను. ఇక్కడే చచ్చా మాట్లాడి. గెలిచాడు. తర్వాత సీజన్ 9 ఆయన ఆర్మీ కళ్యాణ్ ఛాలెంజ్ చేశాను, తొడలు కొట్టుకున్నాను, తలలు కొట్టుకున్నాను, గెలిచేశాడు. పోయాడు కప్పు పట్టుకొని, డబ్బులు పట్టుకొని. ఇప్పుడు 10వ సీజన్ వస్తుంది. ఎందుకు అవసరమా ఇవన్నీ? ఎందుకయ్యా అది చూడడము, మెంటల్ వచ్చి సావడము, ఈ పార్కుల దగ్గరకు వచ్చి ఈయనొస్తాడా, ఈమె ఆయన వస్తాడా, ఈయన ఎట్లా ఆడాడు, బాగా ఆడా, మామూలుగా ఆడలా, అది గొంతు చించుకోవడం అవసరమా? బిగ్ బాస్ గురించి నాకు ఎలా చూడాలని ఉందో చెప్తానయ్యా. నేను ఒకటే చెప్తా, ఒకటే మాటలో, ఒకటే షాట్ లో చెప్పేస్తా. సామాన్య ప్రజలకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పాపం ఎంత మంది ఉన్నారు తెలుసా టాలెంట్ ఉన్న వాళ్ళు. నువ్వు సెలబ్రిటీలకే, నాగార్జున గారు సెలబ్రిటీస్కే ఇస్తున్నారు, సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు, యాంకర్స్ కి ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఏడ సావాలి? ఏంది అగ్ని పరీక్ష? ఇక్కడ లేదు. అగ్ని పరీక్ష అని టీవీలో భలే చూపిస్తున్నారు. ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకోవాలి. ఈసారి మాత్రం మనము బిగ్ బాస్ చూడాలంటే సెలబ్రిటీస్ పెట్టకండి, అందరూ నార్మల్ పీపుల్స్ కి. ఎవరు ఇంతమంది ఇక్కడ టాలెంట్ చూపించుకోవడానికి ఎందుకు ఓడిపోతుంది? మామూలు వాళ్ళు కూడా, నార్మల్ పీపుల్స్ కూడా ఎక్కడ తగ్గరని చెప్పేసి బిగ్ బాస్ హౌస్ లో పంపిస్తేనే కదా వాళ్ళ గురించి తెలిసేది. చాలా మంది ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళు లేరా? మీరే చెప్పండి. చాలా మంది ఉన్నారు, అది నార్మల్ పీపుల్సే. చాలా మంది ఇన్స్టాలో, ఫేస్బుక్ ఎందుకు లేరయ్యా? వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పెట్టండి. అసలు ఫేమ్ కి బిగ్ బాస్ కి సంబంధం ఏంటండి? ఏంటది? ఫేమ్ కి బిగ్ బాస్ కి సంబంధం ఏంటి? ఎవరిని పెట్టాలంటున్నారు మీరు? బిగ్ బాస్ లోకి వెళ్తే ఫేమ్ ఉన్నోళ్ళని ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్ లో? ఫేమస్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు, మామూలు పీపుల్స్ ని తీసుకోవాలంటున్నారు. నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు దాకా వాగింది అదే కదా. పాపము చాలా మంది మామూలు పీపుల్స్ కే చెప్తున్నా నేను, సెలబ్రిటీస్ అని చెప్పట్లేదయ్యా. నార్మల్ పీపుల్స్ కి అని చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఒక అతను, మొన్న ఒక వీడియో చూసా, ఆటో ఆయన అనుకుంటా, అది రియల్ అబద్ధమో నాకు తెలీదు, ఆయన టాలెంట్ కూడా చూపించుకుంటున్నాడు. బస్సులో అక్కడ ఎందుకు? జిహెచ్ఎంసీలో పని చేసే వాళ్ళు కూడా టాలెంట్ చూపించుకుంటున్నారు. మరి వాళ్లకు ఎంత టాలెంట్ చూపిస్తున్నారు తెలుసా? ఒక డైలాగులతో, ఒక డాన్సులతో ఎంతమంది అదరగొట్టేస్తున్నారు అక్కడ. అందుకు మనకు అలాంటి వాళ్ళకి ఇస్తే మాత్రము ఒక లైఫ్ ఉంటది. మీరు ఒకవేళ అందరూ చూస్తారు, ఎవ్వరు చూడకుండా ఏముండరు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఆడతారు, అబ్బా వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి ఎందుకు చూడరు? 100% చూస్తారు. వాళ్ళు గెలుచుకొని వాళ్ళకి సహాయం చేసినట్టుంటది. నాగార్జున గారు ఎవరికి ఇస్తున్నారు? అందరికి సెలబ్రిటీస్కే. మామూలు వాళ్ళకి అస్సలు ఇవ్వరు. ఎవరు కామన్ పీపుల్ అంటే ఎవరు పోతున్నారు? ఆయన ఎవరో పాపం పల్లవి ప్రశాంత్ అదృష్టం బాగుండి రైతు బిడ్డ అని చెప్పేసి ఒక వీడియో పెట్టంగానే, రైతులు అంటే ఎవరికైనా ఇష్టమే, ఎవరికైనా ప్రేమనే, ఎవరికైనా అభిమానం. కాబట్టి ఎట్లనో ఆయన లక్ బాగుండి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. కొంతమంది ఏమంటున్నారు, ఆమె ఎవరు, మంగ్లీ, ఎవరెవరో చాలా మంది సెలబ్రిటీస్ కే ఇస్తున్నారు, మామూలు కామన్ పీపుల్స్ కు లేదు అంటున్నారు. చూస్తే చూడనివ్వండి, లేకపోతే లేదు. నేను బిగ్ బాస్ కూడా చూడను. ఒకవేళ బిగ్ బాస్ స్టార్ట్ అయితే మాత్రము నేను ఎవరి గురించి మాట్లాడను. బిగ్ బాస్ లో పంపిస్తే మీరు ఎలా ఉంటారు? ఇప్పుడే ఫేమస్ అయిపోయా నేను. బిగ్ బాస్ లో పంపిస్తే మాత్రము
కప్పు రాకున్నా పర్వాలేదు. ఈసల కప్ ప్రజలకు ఏం చెప్తారు మీరు? కప్పు ప్రజలకు డబ్బులు కాదు, పక్కన పెట్టండి. నిజంగా మంచి క్వశ్చన్ నాకు. నేను ఎప్పుడు సమాజం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆడపిల్లల మీద ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉండాలి, మన ప్రపంచంలో ఎలా ఉండాలి, కామన్ పీపుల్స్ ఎలా ఉండాలనేలాగా వాళ్ళకి కనువిప్పు కలిగేలాగా నేను బిగ్ బాస్ హౌస్ లోకి అందరికీ కళ్ళు తెరిచేలాగా చేయాలని నా తపన. ఎక్కడ పంపిస్తారు నన్ను? ఎందుకు పంపిస్తారు? అందుకే నేను నేను ఒక పాయింట్ చెప్పాలి. ఈ రోజు అంత ఫేమస్ అవ్వడానికి నేను ఈ రోజు నా మీద నాకు ఒక డిటెక్టివ్ షర్మిల అని చెప్పేసి ఒక తీస్తున్నారు స్టోరీ. ఎందుకంటే అంత ఫేమస్ అయ్యాం కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇంకోటి నేను ఇరుముడి గురించి చెప్పాను, రవితేజ సినిమా గురించి. 1,50,00,000 పోయిందంట ఆ వీడియో, నాకే తెలియదు. 1,50,00,000 ఇన్స్టాలో. అది ఈ రోజు నాకు ఫోన్ చేస్తే ఏం నీకు ఇన్స్టా లేదా అంటే ఉంది, నేను వాడను, నేను చూడను. ఎందుకంటే నా ప్రజలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు చాలా ఫేమస్ చేశారు. నిజంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఈ రోజు నేను ఇంత ఫేమస్ అయ్యాను, అందరూ గుర్తుపడుతున్నారు కాబట్టి అదంతా ఎవరు చలవనే కాదు, మీరందరూ ఇచ్చిన అభిమానంతో నేను ఈ రోజు ఇలాగున్నాను. బిగ్ బాస్ హౌస్ లో పంపిస్తే మాత్రం సమాజానికి పనికొచ్చే మాటలే మాట్లాడతాను. ఎంటర్టైన్మెంట్ ఇస్తారా, ఆడతాను. డాన్స్ చేయమంటారా, చేస్తాను. వంటలు చేయమంటారా, రెడీ. అన్నిటికీ సిద్ధంగా ఉంటా నేను. ఎక్కడ తగ్గేది లేదు. ఒక్కసారి పంపించి చూస్తే చాలు. కానీ నాగార్జున గారు పంపిరే, నేనేం చేయాలి? మేడం ఒకసారి బిగ్ బాస్ వెళ్ళి అమౌంట్ గెలిస్తే ఏం చేస్తారు? అమౌంట్ గెలిస్తే నిజంగా మీరు రైతు బిడ్డని మనసులో పెట్టుకోకి నన్ను ఏం తిట్టకండి ప్లీజ్. హాయ్ బ్రో. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. అందరూ సెలబ్రిటీస్ అయితే స్టార్ట్ ఎవరెవరు వస్తే బాగుంటుంది, ఇలాంటి ఎవరు వస్తే బాగుంటుంది? సినిమా సెలబ్రిటీ కొంచెం మంది, మళ్ళా టీవీ షోలో ఉంటారు వాళ్ళు కొంచెం మంది, తర్వాత కామన్ పీపుల్స్, మళ్ళా టిక్టాక్లో రీల్స్లో కొంచెం ఫేమస్గా ఉంటారు వాళ్ళు, మళ్ళా అదా కామన్ పీపుల్ కలిపి అందరితో వస్తే బాగుంటుంది. చాలా అందరికీ స్పెసిఫైగా అందరికి ఈక్వాలిటీ ఇవ్వాలి. అదేదా బిగ్ బాస్కి చెప్పుకుంటున్నా. నేను అంతగా బిగ్ బాస్ చూడను, దానిలో బిగ్ బాస్ ప్రోమోలు, బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా చెప్తా ఉంటారు తెలుసా, అదంతా ఇని ఉన్నా. సో ఒక పక్క దానికి నేను చూడన్నా ఉంటే కూడా ఒక పక్క లైట్గా చిన్నగా తెలుసుకుంటా ఆ బిగ్ బాస్ గురించి లైట్గా. బిగ్ బాస్ లాస్ట్ టైం చేంజ్ చేయాలి బ్రో. ఒకే రొటీన్గా చేస్తే ఎలా? ఒక సీజన్ చేంజ్ చేసేదా ఇంకా హైప్ పెరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 10 వస్తుంది, బిగ్ బాస్ 9 లాగానే ఉంటుంది 10, ఎందుకు చూడాలి అట్టని స్కిప్ చేసేస్తారు. బిగ్ బాస్ 9 ఉండింది, బిగ్ బాస్ 10 చేంజెస్ అంతా తెచ్చినారు చూడు, అట్టని ఇంకా హైప్ పెరుగుతుంది. సో బిగ్ బాస్ 10 గెలవాలా, మంచి కంటెస్టెంట్స్ రావాలా, పీపుల్ని ఎంటర్టైన్ చేయాలా, ప్లస్ మెసేజ్ ఇవ్వాలా. సో అలాంటి కంటెస్ట్ని తెప్పించండి, అదా బిగ్ బాస్ కి నేను కోరుకుంటున్నా. ఇంకోటి సీజన్ 3 నుంచి నాగార్జున సార్ సీజన్ 3 నుంచి నాగార్జున సార్ వస్తున్నాడు, మంచి విషయం. ఆయన మారవద్దు, ఆయనే బెటర్ ఉన్నాడు, బాగున్నాడు. బిగ్ బాస్ కి ఆయన తప్ప ఎవరు లేదండి బిగ్ బాస్. లేదంటే అఖిల్ని పెట్టండి బిగ్ బాస్ 10 కి. రీసెంట్ గా లివింగ్ సినిమా హిట్ అయింది, ఒక చేంజ్ కోసం అఖిల్ని పెట్టి చూడండి, మంచిగా ఉంటుంది. లేకపోతే నాగార్జున సరే కంటిన్యూ అవ్వమంటే నాగార్జున సరే కంటిన్యూ అవ్వమంటే ఏం ప్రాబ్లం లేదు. కంటెస్ట్ మొత్తం మంచి కంటెస్ట్ గా పెట్టండి. ఊరికే ఏదో రోడ్లు అడుక్కుంటున్నారు, బిగ్ బాస్ రావాలా ఊరికంతా లేదండి. మంచి కంటెస్ట్ వీళ్ళకి అవకాశం ఇస్తే అది యూజ్ చేసుకొని మంచి పేరు తెచ్చిస్తారా, అలాంటి కంటెస్ట్ ని పట్టి బిగ్ బాస్ 10 లో పంపింది, అదనే చెప్పుకుంటున్నా. ఓకే హాయ్ బ్రో. బిగ్ బాస్ లో అయితే కొత్త కంటెస్టెంట్స్ వస్తారు, కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది, పాత వాళ్ళు అంటే కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళు కూడా కొద్దిగా పబ్లిక్ చేసినటువంటి సెలబ్రిటీలు కూడా వస్తే కూడా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే సెలబ్రిటీలను చూసి కూడా ఉంటారు. కాకపోతే ఏదైనా కూడా సాధారణ వ్యక్తుల్ని అలౌ చేస్తున్నారు అన్నప్పుడు మంచి కంటెంట్ ఉండి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకుంటే బాగుంటుంది. ఏదైనా కూడా ఇందులో కూడా రాజకీయం చేయకుండా మంచి కంటెంట్ వాళ్ళు ఆడేటువంటి గేమ్ విధంగా తీసుకొని మంచిగా ఉంటే కూడా బాగుంటుంది. మీ బిగ్ బాస్ కి ఈ సంవత్సరం ఎవరిని తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? బ్రో ఈ సీజన్ కు నాకు తెలిసి ఆటో డ్రైవర్లను కానీ, లారీ డ్రైవర్లను కానీ, రోజువారీ అడ్డా మీద కూలీలు ఉంటారు కదా, ఎవరైతే కష్టపడి పని చేసుకుంటారో అలాంటి వాళ్ళని, ఒక తాపి మేస్త్రి లాంటి వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే
వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే విషయాన్ని మనం గుర్తించేయాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎవరో అన్ని విధాలుగా ఉన్న వాళ్ళని తీసుకున్నట్టు కాదు, ఇలాంటి కష్టం విలువ తెలిసిన వాళ్ళని తీసుకుంటేనే అప్పుడు బిగ్ బాస్ కు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా.